తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ వ్యవస్థ మొదటి నుంచి వివాదాస్పదమైంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఈ వ్యవస్థ ఉండడంతో ప్రజలు అభద్రతకు గురయ్యారు. కానీ వారంటే భయం ఉంటుందని, ఓట్లు వేయిస్తారని వైసీపీ ఆశలు పెట్టుకుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. దానికి ఒక కారణం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారి జీతం 10,000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇవ్వడమే. కానీ ఇప్పుడు మాత్రం వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని గట్టి సంకేతాలు పంపుతున్నారు. దీంతో చంద్రబాబు వాలంటీర్లకు వెన్నుపోటు పొడుస్తున్నారన్న విమర్శలు ప్రారంభమవుతున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థదే కీలక పాత్ర. పింఛన్ల పంపిణీ నుంచి కీలకమైన సమాచారం తెప్పించుకునేంత వరకు అన్ని బాధ్యతలు వారివే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వారే ప్రభుత్వానికి కళ్ళు చెవులు అంటూ వాదిస్తూ వచ్చింది. వారు లేకుంటే అసలు రాష్ట్రంలో చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్పుకుంటూ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ అనేది ఫెసిలిటేటర్ మాత్రమేనని, వారు లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏదీ ఆగదని ఇవాల్టి పింఛన్ల పంపిణీతో స్పష్టత వచ్చింది. చంద్రబాబు సర్కార్ వారి ప్రమేయం లేకుండానే కేవలం సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిపించి వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాలంటీర్ల సమస్యను ఎలా పరిష్కరించాలన్నది ఏపీ ప్రభుత్వానికి సమస్యగా మారింది. తమ భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన గ్రామ, వార్డు వాలంటీర్లలో కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి వారికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పని ప్రభుత్వం పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో పూర్తి చేయించింది. వాలంటీర్లతో పని లేకుండానే పంపిణీ పూర్తి చేయవచ్చని ప్రభుత్వం నిరూపించింది. వాలంటీర్లు నికరంగా చేసే పని అదొక్కటే, మిగతా అంతా వైసీపీ సేవే. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 2,63,000 మంది ఉన్న వాలంటీర్లలో అధికార పార్టీ నేతల ఆదేశాలతో 1,10,000 మందికి పైగా రాజీనామా చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 10,000 గౌరవభృతిని ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అందుకే మిగిలిన వాళ్లు రాజీనామాలు చేయలేదు. కానీ ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బాధ్యతలను కూడా తప్పిస్తుండడం వారిని ఒత్తిడికి గురిచేస్తోంది. మరోవైపు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామాలు చేశామని, తిరిగి తమకు అవకాశం కల్పించాలంటూ మంత్రులకు వినతి పత్రాలు అందించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే ఎలాంటి సేవ చేయనందున వారికి జీతాలు చెల్లించడం లేదు. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినంత మాత్రాన ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోదన్నారు పవన్ కళ్యాణ్. అలాగని ఇప్పటి వరకు పనిచేసిన వాలంటీర్లకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు చూపిస్తామని అందుకే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. పవన్ మాటల ప్రకారం వాలంటీర్ వ్యవస్థను ఇక కొనసాగించే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం లేదు. అసలే ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఆర్థిక భారమే తప్ప ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. ఆ వ్యవస్థ లేకుండానే అతిపెద్ద పింఛను కార్యక్రమం సజావుగా జరిపిన అధికారులకు మిగతావి చిన్న పనులే అని అన్నారు. అందుకే ఆ వ్యవస్థ ఏర్పాటుపై పునరాలోచించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థ అధికారికంగా తీసివేస్తున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కానీ వారు లేకుండా పాలన సాధ్యమని చేసి చూపించింది. దీన్ని బట్టి చూస్తుంటే వేరే పనులకు వారిని ఉపయోగించుకుని 10,000 ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటివరకు 50 ఏళ్లకు ఒక వాలంటీరు ఉండేవాళ్లు. వాలంటీర్ల సంఖ్యను కుదించి వారిని ప్రభుత్వ పాలనలో భాగం చేయాలని కొత్త ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు. అయితే అవి ఏ పనులు అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. వాలంటీర్లుగా నియమించి 5,000 జీతం ఇచ్చి వారి జీవితాలను నాశనం చేశారు అనేది టీడీపీ నేతల అభిప్రాయం. ఇప్పుడు వారికి వారి కుటుంబాలు గడిచేలా 30 నుంచి 40,000 ఆదాయం వచ్చేలా వారికి పనులు కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పనిచేస్తోందని అంటున్నారు. అది నిజమైతే వాలంటీర్లకు గుడ్ న్యూసే, లేకపోతే భవిష్యత్ అంధకారమే. వాలంటీర్ల వల్ల మంచో చెడో తర్వాత సంగతి. ముందు ఎన్నికల్లో హామీ ఇచ్చినందున వారికి ఇచ్చిన హామీని చంద్రబాబు నిలుపుకోవాల్సి ఉంది. లేకపోతే వెన్నుపోటనే విమర్శలు మరోసారి ఎదుర్కోవాల్సి రావచ్చు. Please subscribe to. Please subscribe.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.